సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ అనే టాపిక్, ఓకే. సో ఫస్ట్ టాపిక్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ముందుగా మీకు ఒకటి చూపించాలనుకున్నాను. యాక్చువల్గా ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనమైతే నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఈ సెషన్లో వీటి గురించి చెప్తానమాట. ఓకే, చాలా డిఫరెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేను మీకు ఈ సెషన్లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము స్టార్టింగ్ ఫస్ట్ ఏంటంటే బేసిక్ క్యాండిల్ స్టిక్స్ అనేవి జపనీస్ వాళ్ళు కనిపెట్టారు. ఓకే, సో నేను ఎక్కడైతే అన్నెసరీగా మనము టైం వేస్ట్ చేస్తామో అవి ఏమీ కూడా డిస్కస్ చేయను. ఓకే, సో చాలా అంటే ఎక్కడైతే అవసరమో అక్కడే స్ట్రెస్ చేస్తాను, మిగతా వాటిని కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే మనకి అన్నెసరీ కదా, మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్లో నేను ముందుగా ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఇది ఓన్లీ బిగినర్స్కి, అలాగే ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. మీరు ఎక్స్పర్ట్స్ అయితే ఇమీడియట్గా స్కిప్ చేసేయండి. అసలు ఎక్స్పర్ట్స్ ఇక్కడికి రాకూడదు, ప్రొఫెషనల్స్ అయితే టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఓన్లీ నోవాయిసెస్కి, అలాగే మార్కెట్ గురించి అసలు తెలియకుండా ఏదైనా తెలుసుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ క్రిస్ ట్రేడింగ్ అకాడమీ ద్వారా. ఓకే, సో ప్రైస్ అని దాన్ని ఇప్పుడు చార్ట్ ఇలా ఉంటుంది కదా. సో మనకి బేసిక్గా ఇప్పుడు మనం చూస్తే క్యాండిల్ స్టిక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఉందనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో రిలయన్స్ స్టాక్ ఉంది. సో రిలయన్స్ స్టాక్ ఇప్పుడు మనకి ఎలాగా యాక్చువల్గా ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ప్రైస్ కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాం కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ ఏముంటుంది, ఇది ప్రైస్ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో ప్రైస్ మూమెంట్ అనేది నేను ఇప్పుడు చార్ట్ రూపంలో ఒక లైన్ రూపంలో చూపించాను. అదే క్యాండిల్స్ రూపంలో కనుకుంటే దాన్ని క్యాండిల్ స్టిక్స్ అంటాం. అలాగే ప్రైస్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపించడానికి డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు కొత్తగా మనకి క్యాండిల్ స్టిక్స్లో కాకుండా ప్రైస్ని వేరే రకంగా చూపించడానికి హైకినాషి అని చెప్పి, ఓకే, రెన్కో అని చెప్పేసి, అలాగా పాయింట్ అండ్ ఫిగర్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా, కాగి అని చెప్పేసి, ఇలాగా చాలా డిఫరెంట్ మనకి ప్రైస్ యాక్షన్ చూపించడానికి డిఫరెంట్ స్టిక్స్ అనేవి. ఓకే, వాట్ యు కాల్, మనం ఏదన్నా అనుకోవచ్చు వాటిని, అవి కూడా ఒక క్యాండిల్ స్టిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్రైస్ని చూపించడానికి చార్ట్ మీద మనకి అదొక పద్ధతి అనమాట, ప్రాసెస్ అనుకోండి. సో మనము ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, క్యాండిల్ స్టిక్స్ అసలు యాక్చువల్ క్యాండిల్ స్టిక్స్ అనే కాదు, మనం ఏ ప్రైస్ని చూపించడానికి చార్ట్ మీద ఎంత అప్లై చేసినా అల్టిమేట్గా నేను మీకు చెప్తా ఉంటున్నాను కదా పక్కన, అందు గురించే. ట్రేడింగ్ సైకాలజీ గురించి తెలియని వాళ్ళు, ఓకే, ట్రేడింగ్ సైకాలజీ తెలియకుండా మార్కెట్లో ఉంటే వాడు జీరో. ఓకే, జీరో, ఇంకా అందులో డౌట్ కూడా లేదు. సో ఎంత తెలుసుకున్నా అది తెలుసుకోవాలి. సో ప్యారల్గా అందు గురించి నేను క్రిస్ ట్రేడింగ్ అకాడమీలో ట్రేడింగ్ సైకాలజీ అనే ప్లేలిస్ట్ ఒకటి సిరీస్ రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ టు మన క్యాండిల్ స్టిక్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఓకే, సో ప్రైస్ అనేది మనకి ఇలా ఉంది, చూసాం కదా మనం ఇప్పుడు ప్రైస్. అలాగే ఇటు సైడ్ చూస్తే ప్రైస్ ఉంది. సో ఇక్కడ చార్ట్ కనబడుతుంది మనకి క్లియర్గా. మనం ఇప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి. సో బేసిక్గా క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే, ఓకే, సో ఇలా కనుక మీకు ఉంటే క్యాండిల్ ఇలా గ్రీన్ కలర్లో కనుకుంటే, యాక్చువల్గా కలర్స్ అనేవి మనం ఫిల్ చేసుకుంటాము.
బట్ మీరు బేసిక్ లెవెల్ కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, గ్రీన్ కలర్లో కనుక ఉండి ఒక విక్ కనుక ఇలాగా కనుక ఉంటే ఇది బుల్ క్యాండిల్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? బుల్ క్యాండిల్ అంటాం. దీన్ని బుల్ క్యాండిల్ అని అంటాం కదా. అలాగే బుల్ క్యాండిల్ అనే దానికి ఫస్ట్ ఓపెన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఓపెన్ ప్రైస్. ఓకే, ఇది ఏంటంటే లో అనమాట, క్యాండిల్ లో అంటాం. అలాగే మనకి ఇక్కడ సన్నగా కనపడుతుంది కదా, దీన్ని విక్ అని అంటారు కొంతమంది షాడో అంటారు. సో ఇక్కడ మొత్తం ఇదంతా ఏంటంటే ప్రైస్ని చూపిస్తున్నాం. ఏంటిది? ఎంటైర్ ఇదంతా ప్రైస్, పైనుంచి కింద దాకా ప్రైస్. ఇదేమో క్యాండిల్ హై, ఇదేమో క్యాండిల్ లో. దీన్ని ఏమంటాం? బుల్ క్యాండిల్ అంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనము బుల్ క్యాండిల్ అని అంటాం. ఎందుకు? బుల్ క్యాండిల్ అనే దానికి అసలు కలర్ సంగతి మర్చిపోండి. బుల్ క్యాండిల్ ప్రైస్ కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. ఈ పైన క్లోజ్ అయిన దాన్ని క్లోజింగ్ ప్రైస్ అంటాము. సో ఓపెనింగ్ కింద ఉంటుంది, పైన క్లోజ్ ఉన్నదాన్ని ఏమంటాము? బుల్ క్యాండిల్ అంటాం. సో దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ చూస్తే మనకి బేర్ క్యాండిల్ అంటాం. అది ఎలా ఉంటుంది? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఓకే, బేర్ క్యాండిల్కి అయితే డిఫరెన్స్ ఏంటంటే ఓపెనింగ్ పైన ఉంటుంది, క్లోజ్ కింద ఉంటుంది. దీన్ని ఏమంటాం? బేర్ క్యాండిల్స్ అంటాం. అందుగురించే మార్కెట్ మీరు మాట్లాడితే బుల్స్ అండ్ బేర్స్ అంటారు. ఓకే, సో అదొక సెపరేట్ టాపిక్, దాని గురించి మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్పుకోలేం కానీ. ఓకే, సో బుల్ అనేది ఎంత కొమ్ములు ఉంటాయి కదా, సో బుల్ ఏంటంటే ఎత్తి విసిరేస్తుందని, బేర్ అనేది నుంచుని కొడుతుంది అనేది, అంటే షార్టర్స్ అనమాట. సో ఇద్దరు ఫైటింగ్ ఉంటుంది అనేది. సో బుల్స్ అండ్ బేర్స్ అనేది ఎప్పుడో 1870s లోనో 1905s ఎవరో కనిపెట్టారు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో మన క్యాండిల్ స్టిక్స్ కనుక మనం ఇప్పుడు చూసుకుంటే బేర్ క్యాండిల్కి బుల్ క్యాండిల్కి డిఫరెన్స్ చూసారు కదా మీరు. కాకపోతే ఇక్కడ మీరు రెండిట్లో సేమ్గా ఉండేది ఒకటే, ఏంటంటే అది క్యాండిల్ యొక్క హైలో. గుర్తుపెట్టుకోండి, బేర్ క్యాండిల్కి బుల్ క్యాండిల్కి ఏముంటుంది? హైలో మట్టికి క్యాండిల్ ఏదన్నా సరే హైలో సేమ్ ఉంటుంది. ఇక్కడ హైలో ఒకటే, ఇక్కడ హైలో ఒకటే. ఓకే, రెండు చూడండి. కానీ డిఫరెన్స్ ఏంటి? బేర్ క్యాండిల్కి ఏమో ప్రైస్ పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది, అంటే సెల్లర్స్ అనమాట. ఓకే, ఇట్స్ ఎ బేరిష్ క్యాండిల్ అంటాం. అందు గురించి అంటే షార్టర్స్ నెగ్గిన క్యాండిల్, అంటే సెల్లర్స్ నెగ్గిన క్యాండిల్ బేరిష్ క్యాండిల్. అలాగే లాంగ్లో ఉన్నవాళ్ళు నెగ్గిన క్యాండిల్ ఏంటది? సో ఫ్రెండ్స్, మీకు బేర్ క్యాండిల్కి బుల్ క్యాండిల్కి ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా చూసి క్యాండిల్స్ ఏంటంటే, ఏం క్యాండిల్స్ చూస్తాము? ఈ క్యాండిల్స్ చూస్తాం మనం ఎక్కువగా, అంటే సాలిడ్గా చూస్తాం. వీటి గురించి నేను చార్ట్లో, అంటే వన్స్ క్యాండిల్ స్టిక్స్ ఇప్పుడు లాస్ట్లో నేను చూపిస్తాను. ఓకే, చార్ట్స్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే మార్కెట్ డౌన్ సైడ్, అంటే మొన్న కరోనా వచ్చినప్పుడు మనకి మార్కెట్ పడిపోయింది కదా క్లియర్గా, అప్పుడు ఎక్కువ చూసి క్యాండిల్స్ ఏంటి? ఈ క్యాండిల్స్. ఎప్పుడు చూసినా, అంటే వీక్లీ క్యాండిల్ అవనివ్వండి, మంత్లీ క్యాండిల్ అవనివ్వండి, డైలీ క్యాండిల్ అవనివ్వండి, 5 minutes క్యాండిల్ అవనివ్వండి, అవర్లీ క్యాండిల్ అవనివ్వండి, ఏ క్యాండిల్ అయినా సరే సారీ గైస్, ఏ క్యాండిల్ అయినా సరే మనకి బేసిక్గా మనకి ఎక్కువ బేరిష్నెస్లో కనపడేవి రెడ్ క్యాండిల్స్, బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు కనపడేవి గ్రీన్ క్యాండిల్స్ అనమాట. ఓకే, సో ఇంతవరకు మనకి క్యాండిల్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి బుల్ క్యాండిల్స్, రెండు బేర్ క్యాండిల్స్. ఓకే ఓకే, తర్వాత ఇంకా డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయి, మనం అవి
డైరెక్ట్గా చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, అంటే ప్రైస్ అనేది పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే అది బేరిష్ క్యాండిల్, కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే అది బుల్ క్యాండిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూడబోయేది వన్ బై వన్ మనం క్యాండిల్స్ చూస్తాం. అప్పుడు సో ఇప్పుడు గనక మీరు ఇప్పుడు ఇది చూస్తే క్లియర్గా, ఓకే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ బేరిష్ ట్రెండ్ ప్యాటర్న్ కనుక మీరు చూస్తే, ఓకే, నేను స్నిప్పెట్ తీస్తాను. యా, ఓకే. సో లెఫ్ట్ సైడ్ మనకి ఏమున్నది, బేరిష్ ట్రెండ్ ప్యాటర్న్ ఉంది, రైట్ సైడ్ బుల్లిష్ ట్రెండ్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనము ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ది ఏంటది, బేరిష్ 3 కంటిన్యూస్. ఓకే, సో బేరిష్ 3 కంటిన్యూస్లో మనం ఏమనుకున్నాము, రెడ్ క్యాండిల్ ఉంటే ఏమనుకున్నాం, ప్రైస్ పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది, అవునా. గ్రీన్ క్యాండిల్ ఉండి అది బుల్లిష్ క్యాండిల్ అయితే ప్రైస్ కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్స్ చూస్తే మీరు గమనిస్తే క్లియర్గా ఒక బేర్ క్యాండిల్ స్టార్టింగ్ అయ్యి మధ్యలో ఇక్కడ 3 బుల్ క్యాండిల్స్ వచ్చినాయి, చిన్నవి. ఓకే, స్మాల్ క్యాండిల్స్. తర్వాత ఒక బేర్ కంప్లీట్గా పెద్ద, ఐ మీన్ టు సే బిగ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ అంటే దాన్ని కంప్లీట్గా ఈ 3 క్యాండిల్ యొక్క వాట్ ఎవర్ ఆ లెంత్ ఉందో కంప్లీట్గా వాటి మూడిటిని కవర్ చేస్తా కింద క్లోజ్ అయింది ఇక్కడ క్యాండిల్. ఇది బేరిష్ ప్యాటర్న్కి సంకేతం అనమాట. అంటే ఇలాంటి ప్యాటర్న్ కనుక మీరు చూస్తే మీరు షార్ట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు అనమాట. అది ఏ స్టాక్ అన్నా అవ్వచ్చు, ఈవెన్ ఇండెక్స్ అన్నా అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి ప్యాటర్న్ సేమ్ మీకు రైట్ సైడ్ చూస్తే బుల్లిష్ 3 కంటిన్యూస్. అంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అంటాం. సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అంటే దాని సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో సైజ్ పెద్దగా ఉండి, సో ఇప్పుడు మీరు చూస్తే సో రైట్ సైడ్ సేమ్ రివర్సల్ ప్యాటర్న్ ఉంది, మధ్యలో 3 స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది కదా. సో ఇది దేనికంటే ఇది మనకి బుల్లిష్ టర్న్ అనమాట, అంటే ఆఫ్టర్ ఏ బేరిష్ ట్రెండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు దీనికి వెళ్ళే ముందు, ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకునే ముందు మనము ఇంకొక దాని గురించి చూడాలి ఒక్కసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ఇది మాట, ఇది మీరు గనక కంప్లీట్గా అర్థం చేసుకుంటే నేను నెక్స్ట్ చెప్పబోయే ప్యాటర్న్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. స్లోగా క్లియర్ అదే అర్థం చేసుకుంటా ట్రై చేయండి. బేసిక్గా ఏమవుతుందంటే స్టార్టింగ్ అర్థం అవ్వదు, బట్ మీరు రిపీటెడ్గా ఈ కోర్స్ని ఒక కనీసం 2-3 టైమ్స్ కనుక చూసినట్లయితే, అలాగే మీరు లైవ్ యాక్షన్లో చూస్తే, అంటే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది. ఓకే, స్టార్టింగ్ అయితే అర్థం అవ్వదు. ఇప్పుడు నుంచి ఇంకా వెళ్ళి కొలదు మీరు ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు, బట్ వెంటనే అర్థం చేసుకుంటానికి కూడా ట్రై చేయకండి. సో కొంచెం టైం పడుతుంది. మెయిన్ వాచ్ చేయండి, నా మాటలు వినండి. ఓకే, సో తర్వాత మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ప్యాటర్న్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి, ఓకే ఫ్రెండ్స్, సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఏముంది, బేరిష్ ఎంగల్ఫింగ్. గుర్తుపెట్టుకోండి ఏంటిది, ఫస్ట్ది బేరిష్ ఎంగల్ఫింగ్ అనమాట. సో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే, మీరు యాక్చువల్గా కొన్ని టర్మ్స్ ఉంటాయి కాబట్టి మనం చిన్నప్పుడు కొన్ని వాటిని బై హార్ట్ చేసినట్టు
ఇవి కూడా మీరు మైండ్లో బై హార్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను స్క్రీన్ చూపిస్తున్నానో వీటిలో ఉన్న ఓకే ఆల్మోస్ట్ 15 ఐటమ్స్, అవును కదా. ఈ 15 క్యాండిల్ స్టిక్స్ని కూడా మీరు మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ అని ఎందుకు అంటామంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్లోజ్ అయింది, ఆ గ్రీన్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ బేర్ క్యాండిల్, ఓకే, ఆ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే సేమ్ లెవెల్లో ప్రైస్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి ఓపెన్ అయిన క్యాండిల్ కింద మొత్తం కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రీన్ క్యాండిల్ కవర్ చేసి కిందకు వస్తుందో, కింద క్లోజ్ అవుద్దో దాన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ క్యాండిల్ని నెక్స్ట్ వచ్చిన రెడ్ క్యాండిల్ కంప్లీట్గా పైనుంచి కింద దాకా క్లోజ్ చేయడమే కాకుండా ఇంకా కొంచెం కిందకొచ్చి క్లోజ్ అవ్వాలి, అప్పుడే దాన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అని ఈ వాట్ ఎవర్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి కనుక అప్ ట్రెండ్ తర్వాత వస్తే అప్పుడు మనకి ఈ వాట్ ఎవర్ మనం చూసిన ఈ ప్యాటర్న్ విలువ ఉంటుందన్నమాట. అంటే మనము షార్ట్ చేయడానికి ఉంటుంది, షార్టింగ్ ఆపర్చునిటీ అనమాట. బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది షార్టింగ్కి ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోండి. బట్ ఎప్పుడు రావాలి అది? ఒక ట్రెండ్ తర్వాత, అంటే కింద నుంచి పైకి ఒక ట్రెండ్ వచ్చిన తర్వాత ఆ ట్రెండ్ తర్వాత రావాలి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇది మీకు వైట్ బోర్డ్లో చూపిస్తాను మళ్ళీ మీరు. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇలా ఉంది ఒక క్యాండిల్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చి రెడ్ క్యాండిల్ ఏమని చెప్పాము, అదే ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇలా కిందకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్కౌట్ అవుతుందని చెప్పాను, అప్ ట్రెండ్ తర్వాత ఇలా వస్తే అప్పుడు మనకి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది, దాని తర్వాత డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది. సో షార్టింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి కరెక్ట్గా అదే లెవెల్లోంచి కిందకి రావాలి, కవర్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే చూస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ చూసాం కదా. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎప్పుడు వస్తుంది ఇది? డౌన్ ట్రెండ్ తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఆ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా కనుక నెక్స్ట్ వచ్చిన ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్కి కింద క్లోజ్ అవుతుంది అనుకున్నాం కదా, పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది. అదే గ్రీన్ క్యాండిల్కి కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, సేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్కి రివర్స్గా తీసుకోండి అంతే. ఓకే, అంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, దాని తర్వాత అదే చోట ప్రైస్ ఓపెన్ అయ్యి ఆ లెఫ్ట్ ఉన్న రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసి క్రాస్ చేసేసి పైన క్లోజ్ అయింది. అంటే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ బేరిష్ సైడ్ చూసుకుంటే బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. కాకపోతే ఎప్పుడు చూడాలి ఇది? ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్, అంటే ట్రెండ్ కిందకి ఉన్న తర్వాత కాసేపు ఉన్న తర్వాత. ఇది మనము ఏ టైం ఫ్రేమ్ అన్నా తీసుకోవచ్చు. నేను చెప్పి క్యాండిల్ స్టిక్స్ 2 minutes అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, అవర్లీ అవ్వచ్చు, వాట్ నాట్ 4 hours అవ్వచ్చు, వీక్లీ. బట్ వెయిటేజ్ పెరుగుతూ ఉంటుంది, అది తర్వాత చెప్తాను. ఓకే, సో బుల్లిష్ ఎంగల్ఫింగ్కి బేరిష్ ఎంగల్ఫింగ్కి తేడా మీరు చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ బేరిష్ ట్వేజర్స్, బుల్లిష్ ట్వేజర్స్. మీరే చూడండి, బేరిష్ ట్వేజర్స్ అంటే ఏంటి? రెండు ఉన్నాయి కదా. రెండు క్యాండిల్స్ ఎలా ఉన్నాయి మనకి? క్లియర్గా రివర్సల్లో ఉన్నాయి. ఓకే, అంటే నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ
ఒక ప్రైస్ కనుక ఇప్పుడు చూడండి ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఇది స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ అంటాం. అదే ఇలా వెళ్ళి ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఇది హ్యామర్ అంటాం. ఓకే, సో అదే ఇలా ఉండి ఇలా క్లోజ్ అయింది అనుకోండి, అంటే డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయి అనమాట. ప్రైస్ అనేది మనకి ఎక్కడ క్లోజ్ అవుతుందని మనకు తెలియదు. ఇలా ఉందనుకోండి ఇది డోజీ అంటాం, ఇలా ఉందనుకోండి ఇది డోజీ అంటాం. ఓకే, సో ప్రైస్ డిఫరెంట్. ఇది మీరు రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, ఏ క్యాండిల్ అన్నా కూడా ఒకటే, సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఒకటే. సో వీటిని డోజీస్ అంటాం అనమాట. అంటే ప్రైస్ ఇండెసిషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ప్రైస్ ఎటు ఒక సైడ్ అనేది ఉండకుండా మధ్యలో కనుక క్లోజ్ అయితే ఇలాగా డోజీ అంటాం. అంటే బుల్స్ బేర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుని ఇంకెవరు విన్ అవ్వట్లా, అలాంటప్పుడు మధ్యలో ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, పైన కాదు కింద కాదు. ఇక్కడ ఎవరు నెగ్గారు? బుల్స్ నెగ్గారు. ఎందుకంటే ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? క్యాండిల్కి కింద వరకు తీసుకెళ్ళినా కూడా పైకి వచ్చి క్లోజ్ అయింది. అవునా, ఇది బుల్లిష్ డోజీ అనుకోవచ్చు మనం. ఓకే, కాకపోతే డోజీ అనే అంటాం మనము. చార్ట్ మీద చూసినప్పుడు మట్టికి దీనికి బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారని మనము తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే, కింద ప్రైస్ వెళ్ళి పైకి వచ్చి క్లోజ్ అయింది, ఇది స్ట్రాంగ్ బుల్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్ట్రాంగ్ బుల్. అదే కనుక ఇలా ఉందనుకోండి, ఇది స్ట్రాంగ్ బేర్. ఎందుకు? ప్రైస్ పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ కింద క్లోజ్ అయింది. ఇది ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ అనుకోండి, మీరు ఇలా తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్ అనుకుంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, సో అంటే ఇదే నేను ఇప్పుడు కలర్ యాక్చువల్గా గ్రీన్ యూజ్ చేశాను తప్ప, ఇదే రెడ్ కలర్లో ఉంటే ఈ క్యాండిల్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ మనము అక్కడికి. సో ఇప్పుడు మీకు బేరిష్ ట్రేజర్స్కి బుల్లిష్ ట్రేజర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రైస్ బేరిష్ ట్రేజర్స్లో పైకి వెళ్ళి కిందకు వచ్చేసాడు. ఓకే, మీరు ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ ట్వేజర్స్ అనేవి రెండు వస్తాయి అన్నమాట. ఓకే, మనకు రేర్గా కనపడతాయి, చార్ట్లో రేర్గా కనపడుతుంది, అక్కడక్కడ కనపడతాయి, ఎక్కువ కనపడవు. అదే బేరిష్ ఎంగల్ఫింగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే మనకు బాగానే కనపడతాయి, మనం చూడొచ్చు, నేను చూపిస్తాను. సో బేరిష్ ట్వేజర్స్ అనేవి రెండు పక్క పక్కనే వస్తుంది. ఒక అప్ ట్రెండ్ తర్వాత కనుక మీకు ఈ ప్యాటర్న్ కనుక వస్తే గుర్తుపెట్టుకోండి, ఇలా కనుక పక్క పక్కన వస్తే మీరు ఏం చేస్తారు? వెయిట్ చేసి షార్ట్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్ మీరు యూ హ్యావ్ టు బై హార్ట్. నేను ఏం చూపించినా కూడా ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఈ ఉన్న 15 కూడా మీరు డ్రా చేసుకోండి, ఫిల్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మైండ్లోనే ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఈ 15 కూడా మీరు పండగ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకెంతకు మించి వేరే లేదనమాట, ఇంకొక వే లేదు. ఎందుకంటే ఉన్నవే 15, ఈ 15 గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం కవర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ డౌన్ ట్రెండ్ తర్వాత సేమ్ మనకి ట్వేజర్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకేనా, సో రెండు ట్వేజర్సే. అప్ ట్రెండ్ తర్వాత ఇలాంటి రివర్సల్ ట్వేజర్స్ వస్తే ఏమవుతుంది? షార్ట్ చేస్తాము, అవును కదా. అదే ఇది ఎప్పుడు వస్తుంది? డౌన్ ట్రెండ్ తర్వాత ఇలాంటి ట్వేజర్స్, అంటే ప్రైస్ ఏమైంది? కిందకు వచ్చి పైకి క్లోజ్ అయ్యాడు, చూసారా మీరు? పైకి అంటే విక్ మీకు కింద స్ట్రాంగ్గా ఉండి ప్రైస్ పైన క్లోజ్ అయితే దాన్ని మనం బుల్లిష్ ట్వేజర్స్ అంటాం. అదే బేరిష్ ట్వేజర్స్ని ఏమంటాం? ప్రైస్ పైకంట వెళ్ళాడు, బట్ మళ్ళీ సెల్లర్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ కిందకు వచ్చి క్లోజ్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటున్నాము? బేరిష్ ట్వేజర్స్ అంటున్నాం. ఓకేనా, సో సెల్లర్ స్ట్రాంగ్గా ఉంటే మనకి ప్రైస్ కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, సో ఎవరు స్ట్రాంగ్గా ఉంటే మనం వాళ్ళ సైడే ఉంటాం, అది మట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ సైడ్ ఉంటాం మనం.
సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మనం షార్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అదే బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మనం బయ్యర్ సైడ్ ఉండాలి, అంతే, సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హ్యామర్స్ ఫినిష్ చేద్దాం. ఓకే, హ్యామర్స్ అంటే ఏంటంటే ట్వీజర్స్కి హ్యామర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ట్వీజర్స్ అంటే ఎక్కడొచ్చినా కూడా రెండు వస్తాయి. ఓకేనా, అంటే ఏంటంటే అక్కడ ఫైటింగ్ జరిగిందనమాట. ఒక ట్రెండ్ అప్ ట్రెండ్ ఫాలో అవుతున్న తర్వాత వాళ్ళు అంటే ఇండెసిషన్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి షార్టింగ్ రావాలన్నా కూడా వెంటనే రారు. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత సేమ్ అలాంటి క్యాండిలే రెడ్ క్యాండిల్ వచ్చింది, చూసారా? అలాంటి క్యాండిలే సేమ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ట్వేజర్స్ అని ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడవు, రేర్గా వస్తాయి. బట్ అటు ఇటుగా కొన్ని చోట్ల ఉంటుంది. అవి ఏంటంటే రెండు వస్తాయి, ట్వేజర్స్ అంటే రెండు వస్తాయి. కానీ హ్యామర్ వచ్చేసేటప్పటికి ఒకటే క్యాండిల్ ఉంటుంది. ఓకే, సో డౌన్ ట్రెండ్ తర్వాత మనకి గ్రీన్ ఇలాంటి గనక ఈ ప్యాటర్న్లో గనక మనకు కనపడితే దీన్ని హ్యామర్ అంటాం. ఎందుకు హ్యామర్ అంటామంటే హ్యామర్ షేప్లో ఉంది కాబట్టి హ్యామర్ అంటారు. మన సుత్తులు ఉంటాయి కదా మనకు బేసిక్గా, అలాగే ఉంది కదా, సో హ్యామర్ అంటున్నాం అనమాట. సో ఈ హ్యామర్ చూస్తే మీరు గమనిస్తే మనకి హ్యామర్లో కనపడేది ఏంటి బేసిక్గా? సో ఈ హ్యామర్ చూస్తే నేను ఇక్కడ ఆల్రెడీ హ్యామర్ గీసాను ఇందాక. ఓకే ఫ్రెండ్స్, ఇది హ్యామర్ కదా. సో మనకి హ్యామర్లో అంటే ఏంటి, ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ పైకి క్లోజ్ అయ్యాడు. అంటే ఎవరు నెగ్గారు ఇక్కడ? ప్రైస్ని పైకి ఎవరు తీసుకెళ్ళగలరు? బయ్యర్స్ తీసుకెళ్ళగలరు ప్రైస్, అవునా? సో బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే లాంగ్ ఆపర్చునిటీ అనమాట. అంటే పైకి ప్రైస్ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది, అంటే ఒక అవకాశం వచ్చింది. ఎందుకు? మనం హ్యామర్ చూసాం. హ్యామర్ ఎప్పుడు చూస్తాము? ప్రైస్లు కిందకు వచ్చి కింద నుంచి మళ్ళీ పైకి గనక క్లోజ్ అయితే అప్పుడు మనకి హ్యామర్ ఆపర్చునిటీ వచ్చినట్టు అనమాట. ఇలా గనక మనకి ప్రైస్ కనుక పైన గనక క్లోజ్ అయితే మనకి హ్యామర్ ఆపర్చునిటీ వచ్చినట్టు. బట్ ఇది ఎప్పుడు రావాలి? మనకు ఒక డౌన్ ట్రెండ్ తర్వాత రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎటు వెళ్తుంది? ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది. ఓకే, సో డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చిన ఈ హ్యామరే వాల్యూ ఉంటుంది, అంతేగాని ఇలా క్యాండిల్స్ కనుక ఇలా ఉండి మధ్యలో, ఓకేనా, ఇక్కడ హ్యామర్ వచ్చింది, హ్యామర్ ఇక్కడ వచ్చింది, దీని తర్వాత ఇలా ఉందనుకోండి, ఓకే, అది దానికి వాల్యూ ఉండదు అనమాట. అలాగే ఇలా పైకి అప్ ట్రెండ్ వెళ్తుంది, ఇక్కడ మధ్యలో ఒక క్యాండిల్ హ్యామర్ వచ్చింది, దానికి వాల్యూ ఉండదు. సో హ్యామర్ వాల్యూ ఎక్కడ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో హ్యామర్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? రివర్సల్ హ్యామర్ వాల్యూ డౌన్ ట్రెండ్ తర్వాతే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ క్యాండిల్స్ స్టిక్స్ మనకి ఈ సేమ్ ప్యాటర్న్ ఉంది కదా అనుకుంటే అది పని అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, సో హ్యామర్ చూసాం కదా. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కలర్తో మనకి సంబంధం లేదు, కలర్తో మనకి సంబంధం లేదు. అది రెడ్ అయినా గ్రీన్ అయినా కూడా ప్రైస్ గనక పైన క్లోజ్ అయితే, అంటే కింద మీకు పొడుగాటి విక్ గనక కనపడి ప్రైస్ గనక పైన క్లోజ్ అయితే, అది రెడ్ అయినా గ్రీన్ అయినా డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే మీరు ఏం చేయాలి? అది మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ అనమాట. అంటే బుల్స్ అని వాళ్ళు స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మీరు తిరగేశారు, ఈ సుత్తిని తిరగేశారు అనుకుందాం, దీన్ని ఏమనుకున్నాం? హ్యామర్ కదా. ఈ పక్కనే మీకు రెండు ఉన్నాయి చూసారా, ఏమంటాము? ఇన్వర్టెడ్ హ్యామర్స్ అంటాం. అంటే ఈ విక్కు కింద పొడుగ్గా ఉంటే మనకి బయ్యింగ్ ఆపర్చునిటీస్, అది రెడ్ అయినా గ్రీన్ అయినా. అదే సుత్తుల్ని మనం తిరగేసాం అనుకోండి, హ్యామర్స్ని
తిరగేసాం, అవి సెల్లింగ్ ఆపర్చునిటీస్ అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ ఈజ్ అన్, అది ఆపర్చునిటీ ఏంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీ. బట్ ఇది ఎప్పుడు రావాలి, ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడు రావాలి, అప్ ట్రెండ్ తర్వాత రావాలి. ఇక్కడ అది యాక్చువల్లీ మిస్టేక్, అది మనకి ఎప్పుడు వస్తుంది, అప్ ట్రెండ్ తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే మనకి ప్రైసెస్ అనేవి ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. బాసు మనకు ఇప్పుడు ట్రెండ్ మారబోతుంది, సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనకి క్లియర్ కట్గా ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్ళి మరీ కింద క్లోజ్ అయిందో అప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీరు అదే చూడాలి, అదే గమనించండి. కలర్తో మనకు సంబంధం లేదు, అది గ్రీనా రెడ్ క్యాండిల్ అని సంబంధం లేదు. ప్రైస్ పైకంటా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. యాక్చువల్గా మీరు గమనిస్తే ఇది ఫస్ట్ సాలిడ్ గ్రీన్ క్యాండిల్, అవునా? ఆ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కాస్త ప్రైస్ మళ్ళీ కిందకి రావడం వల్ల ఏమైంది, ఇన్వర్టెడ్ హ్యామర్ అయిపోయింది. అది అంటే సెల్లర్సే నెగ్గారు. ఫస్ట్ బయ్యర్స్ నెగ్గిన వాళ్ళు, తర్వాత సెల్లర్స్ నెగ్గారు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఫస్ట్ సెల్లర్స్ నెగ్గారు, ఫస్ట్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ ఇది, అవునా? ఫస్ట్ కంప్లీట్ రెడ్ క్యాండిల్, అది కాస్త ఏమైంది, గ్రీన్ క్యాండిల్ అయిపోయింది అది. సో అందు గురించి క్యాండిల్ క్లోజింగ్ వరకు చాలా ఇంపార్టెంట్. డైలీ టైం ఫ్రేమ్లో మీరు క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మీరు ఎలాంటి ఎంట్రీ కూడా తీసుకోకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డైలీ ఈవెన్ మీరు 60 minutes మీద చేసినా కూడా క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మీరు అసలు ఎంట్రీ తీసుకోకండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే డోజీస్. మీరు డోజీస్ గురించి మనం చెప్పాం కదా, డోజీస్ గురించి మనము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే డోజీలో 2 డోజీలే మనకి ఇంపార్టెంట్. ఈ ఇండెసిషన్ డోజీ ఉంది కదండి, ప్రైస్ మధ్యలో క్లోజ్ అయింది, ఈ డోజీకి వాల్యూ ఉండదు. ఎందుకంటే ప్రైస్ బేర్స్ బుల్స్ ఇద్దరు ఎవరు నెగ్గల, బ్రేక్ ఈవెన్ అనమాట, అంతే, మ్యాచ్ టై అయింది అక్కడ. ఇక్కడ ఈ క్యాండిల్ ఎవరు నెగ్గారు, బేర్స్ నెగ్గారు, ప్రైస్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్లో ఈ డోజీలో ఎవరు నెగ్గారు, బుల్స్ నెగ్గారు. ఇక్కడైతే అసలు ప్రైస్ మూమెంటే లేదా, అంటే సైడ్ వేస్లో ఉన్నట్టు, ఇంకా అంటే వాల్యూమ్ కూడా లేదనమాట ఇంతకి. ఓకే, సో వాల్యూమ్ కూడా లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న హైఫన్ బార్ లాంటివి కూడా మనకు వస్తుంది అప్పుడప్పుడు. బట్ నిఫ్టీ 50 స్టాక్స్లో కానీ నిఫ్టీ 500 స్టాక్స్లో కానీ ఉండదు. ఎక్కువగా మనం అలాంటి ఎక్కువ పెన్నీ స్టాక్స్లో చూస్తాం. ఓకే, సో డోజీస్లో మనకి ఇంపార్టెంట్ ఈ 2 డోజీలే. ఈ లాస్ట్ 4th డోజీ మనకు అవసరం లేదు, 2nd and 3rd డోజీసే మనకి ఇంపార్టెంట్. అవి ఏం సింబల్ చేస్తాయి మనకి, ఒకటి అప్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్, అంతే. అంటే డౌన్ ట్రెండ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు, ట్రెండ్ కూడా మనం దీన్ని చూసి బేస్ చేసుకోలేం, ఎవరు నెగ్గారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వస్తే ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, బేసిక్గా మార్నింగ్ స్టార్ అనేది మనకి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఈ ప్యాటర్న్, ఓకేనా, ఈ ప్యాటర్న్ కనుక వస్తే మనకి అంటే ఇప్పుడు మీకు ఒక పని చేస్తాను. ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉందండి, మనకి ట్రెండ్ ఇలా ఉంది. ఓకే, డౌన్ ట్రెండ్ ఉంది. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అయిన తర్వాత నైట్ అయిపోయింది, నైట్ కూడా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చారు, అందు గురించి అలాగే చెప్తున్నా. ఇవన్నీ క్యాండిల్స్ అనుకోండి, మొత్తం ఇదంతా క్యాండిల్సే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బేరిష్ కదా, మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా బేరిష్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనకి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసింది మార్నింగ్ స్టార్. ఇప్పుడు బేరిష్ ట్రెండ్ తర్వాత మనకి ఇలాంటి రెడ్ క్యాండిల్ కనుక వచ్చి మధ్యలో ఒక చిన్న క్యాండిల్, ఓకేనా, ఇండెసిషన్ క్యాండిల్ అన్నాం దాన్ని. ఇండెసిషన్ క్యాండిల్ అంటే ఒక డెసిషన్ లేదండి, ప్లస్ సింబల్ కనుక, అంటే దీన్నే స్టార్ అంటున్నాం మనం. ఇప్పుడు అర్థమవుతుందా, మధ్యలో ఉన్నదాన్ని స్టార్. స్టార్ ఎలా ఉంటుంది, ప్లస్ సింబల్లా ఉంది అనుకుందాం. ఎగ్జాక్ట్గా ఉండదు, క్యాండిల్స్ అనేవి రియల్ ఎన్వైర్న్మెంట్లో అలా ఉండవు. సో నేను అందు గురించి మీకు
ఇలా చెప్తున్నా. నెక్స్ట్ దాని పక్కన గనక ఇలాగా మంచి వస్తే ఐ మీన్ ఫామ్ అయితే మార్నింగ్ స్టార్ అని అంటాం అనమాట. సో అప్పుడు ఏంటంటే దాని అర్థం మార్నింగ్ అయితే ఏంటి, మళ్ళీ సన్ ఏమవుతుంది రేజ్ అవుతుంది కదా. సో ఇది ఈవినింగ్, ఇది మార్నింగ్ స్టార్ అని అన్నాం కనుక ట్రెండ్ సో అది వచ్చి ఉంటుంది ఆబ్వియస్గా గ్రీన్ క్యాండిల్సే కదా ఉండి, ప్లస్ సింబల్ ఉండి, ఆబ్వియస్గా మీకు తెలుసుగా రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే కొన్ని లెన్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ ప్లస్ సింబల్ దాటి కింద క్లోజ్ అవ్వాలి రెడ్ క్యాండిల్ అనేది. ఇక్కడ కింద సైడ్ చూస్తే మీకు కిందకు వస్తే ఈ ప్లస్ సింబల్ పైన క్లోజ్ అవ్వాలి, ఏది గ్రీన్ క్యాండిల్ ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, ఈవినింగ్ స్టార్ అని అంటాం. ఎందుకంటే మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటి, ఈవినింగే కదా. అంటే నైట్ స్టార్ అందాం పోనీ, ఓకేనా. సో దీని తర్వాత షార్టింగ్ అనమాట. సో ఇది మార్నింగ్ స్టార్, ఇది ఈవినింగ్. ఓకే, సో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ తర్వాత ఒక ప్లస్ సింబల్ అంటే ఇండెసిషన్ జరిగి తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే డౌన్ ట్రెండ్ తర్వాత దానికి మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. అదే అప్ ట్రెండ్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి దాని తర్వాత ఒక ఇండెసిషన్ క్యాండిల్ అంటే ఒక ప్లస్ సింబల్ లాంటిది ఉండి దాని కింద కనుక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే దాని తర్వాత డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ట్వేజర్స్, బుల్లిష్ ట్వేజర్స్, డోజీస్, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ అయిపోయింది. నెక్స్ట్ షూటింగ్ స్టార్ ఒకటి ఉంది, అలాగే 3 బ్లాక్ క్రోస్, 3 వైట్ సోల్జర్స్, 3 ఇన్సైడ్ డౌన్, 3 ఇన్సైడ్ అప్, స్పిన్నింగ్ టాప్స్. ఓకేనా, ఇంక ఇవి మిగిలినవి. సో ఇప్పుడు షూటింగ్ స్టార్కి ఇన్వర్టెడ్ హ్యామర్కి డిఫరెన్స్ మీరు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. మనము ఇన్వర్టెడ్ హ్యామర్ అని ఎప్పుడు అన్నాము, హ్యామర్కి ఇన్వర్టెడ్ హ్యామర్కి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ఇది డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఇలాంటి ప్రైస్ కనుక పైన క్లోజ్ అయ్యి విక్ కనుక లాంగ్ విక్ కింద ఉంటే అది హ్యామర్ అంటాం. ఇన్వర్టెడ్ హ్యామర్కి విక్ పైన ప్రైస్ కింద క్లోజ్ అవుతుంది, అవును కదా. బట్ ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి షూటింగ్ స్టార్కి డిఫరెన్స్ ఏంటంటే షూటింగ్ స్టార్ ఇన్వర్టెడ్ హ్యామర్ సేమ్ ఒకలాగానే ఉంటాయి. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్, ఓకేనా. అందు గురించే మీరు షూటింగ్ స్టార్ అన్నా ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నా ఒకటే అని ఫిక్స్ అయిపోండి మెంటల్గా. మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, ప్రైస్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ తర్వాత మనకి షూటింగ్ స్టార్ వచ్చినా ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినా మనం ఏం చేస్తాం, షార్ట్కి రెడీగా ఉంటాం, అవును కదా. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినా షూటింగ్ స్టార్ వచ్చినా మనకి ఏంటది సింబాలిక్ రిప్రజెంటేషన్, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టే లెక్క. ఎందుకు, ప్రైస్ అనేది మనకి ఎక్కడ క్లోజ్ అవుతుంది, కింద. అంటే సెల్లర్స్ హోల్డ్ చేస్తున్నట్టే లెక్క కదా. సో సెల్లర్స్ అప్పర్ హ్యాండ్ ఉన్నదంటే క్యాండిల్లో మనకి ప్రైస్ కింద క్లోజ్ అవుతుందంటే ఏంటి, దానికి అర్థం బేరిష్ వ్యూ ఉన్నట్టే లెక్క. ఓకే, అది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నా షూటింగ్ స్టార్ అన్నా మనం ఫస్ట్ థింగ్ చూడాల్సింది, ఏ క్యాండిల్ అన్నా సరే అది బేరిష్ ఏ ప్యాటర్న్ అన్నా కూడా క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, క్యాండిల్లో బేర్స్ నెగ్గారా బుల్స్ నెగ్గాయా, ఓకేనా. అంటే ఎవరు బయర్ స్ట్రాంగ్గా ఉన్నారా సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారా, అది చాలా ఇంపార్టెంట్. మనకి దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా ఒక ఎంట్రీ తీసుకోగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్స్ అనేవి జనరల్గా చేంజ్ అయ్యే ముందు మనకు వస్తాయి, ఓకేనా. అది నేను చార్ట్లో చూపిస్తాను. సో ట్రెండ్ అంటే మీకు ఒక చెప్తాను చూపిస్తాను.
సో ఇక్కడ మీకు స్పిన్నింగ్ టాప్ వచ్చింది అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇండెసిషన్ జరిగింది అనమాట. స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటి? డెసిషన్. బయర్స్ నెగ్లా, సెల్లర్స్ నెగ్లా. కానీ ఇది ఎప్పుడు వచ్చింది? ఒక ట్రెండ్. ఈ ట్రెండ్ అంతా కూడా ఇండెసిషన్ వచ్చింది. అప్పటిదాకా ఏం క్యాండిల్స్ ఎక్కువ కనపడతాయి మనకి? గ్రీన్ క్యాండిల్స్ కనపడతా ఉంటాయి. అవును కదా, అప్ ట్రెండ్ లో ఏం కనపడతా ఉంటాయి? క్యాండిల్స్ మధ్యలో చిన్న చిన్నగా రెడ్ క్యాండిల్స్ కనపడతాయి, కానీ స్ట్రాంగ్ ట్రెండ్ ఉంటుంది. ఇండెసిషన్ క్యాండిల్, స్ట్రాంగ్ ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అది కలర్ తో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, కలర్ తో సంబంధం లేదు. ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. బట్ బేర్ అని మనం ఎలా చెప్తాం సింబాలిక్ గా? ఈ ఇండెసిషన్ క్యాండిల్లో కూడా ఓపెన్ క్లోజు ప్రైసెస్ ఉంటాయి కదా. పైన ఉన్నదాన్ని ఏమంటాం? హై అంటాం. కింద దాన్ని లో అనుకుంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మధ్యలో ఉన్న బాడీ అంటే క్యాండిల్ యొక్క బాడీ ఉంది, అవును కదా. ఇది హై, అది విక్, అప్ సైడ్ విక్, ఇది లోవర్ సైడ్ విక్. ఇప్పుడు ఇది బాడీ ఎక్కువ ఉంది, ఇది బాడీ తక్కువ ఉంది. దీనికి అసలు బాడీయే లేదు. అంటే ఓపెను ఇదే, క్లోజు ఇదే, కానీ హై లో ఉంది. ఇక్కడ హై ఉంది, లో ఉంది. ఇది రెడ్ క్యాండిల్ అయితే ఓపెన్ పైన, క్లోజ్ కింద. అదే గ్రీన్ క్యాండిల్ అయితే ఓపెన్ కింద, క్లోజ్ పైన కదా. సో ఇలాంటి రెడ్ క్యాండిల్ కనుక పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయిన క్యాండిల్ ఇక్కడ కనుక వస్తే అప్పుడు మనము ట్రెండ్ రివర్సల్ అయినట్లు లెక్క. అంటే షార్టింగ్కి మంచి ఆపర్చునిటీ అనమాట. బట్ నాట్ ఏ స్ట్రాంగ్ క్యాండిల్. అంటే ఖచ్చితంగా మనము ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత షార్ట్ తీసుకోవాలని రూల్ లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే ఇండెసిషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇలాంటి క్యాండిల్స్ వరుసగా వస్తాయి. ఒకటేమో వచ్చేసి మనకు కన్ఫర్మేషన్ ఉండదు, ఒకటి తర్వాత 2-3 వస్తూ ఉంటే అంటే ఒక ట్రెండ్ అయిపోయింది, అప్ సైడ్ ట్రెండ్ అయింది. ఇప్పుడు బయ్యర్స్ ఎయిదర్ బుక్ చేసుకుంటున్నారు లేకపోతే వెయిట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. అది అందుగురించే నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇదేంటంటే బేసిక్ లెవెల్లో మనకి చార్ట్లోకి వెళ్ళిన తర్వాత చార్ట్ మీద చూపించినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఐ మీన్ నెక్స్ట్ సెషన్స్లో, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు స్పిన్నింగ్ టాప్స్ అనేది మనం చూసాం. ఎన్ని స్పిన్నింగ్ టాప్స్ ఉంటే? 2 రకాలు ఉంటాయి. ఒకటి రెడ్, అంటే ఇది బేర్ స్పిన్నింగ్ టాప్. ఇంకొకటి బుల్ స్పిన్నింగ్ టాప్. ఓకేనా. సో 2 కూడా అల్టిమేట్గా దానికి అర్థం ఏంటి? ఈ పైన వాటిని ఏమంటాం? హై లో ఉంటాం. దీనికి హై లో ఉంటాం. మధ్యలో బాడీ ఏమంటాం? బాడీ రెడ్ అయితే పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది, గ్రీన్ అయితే కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. బట్ బాడీ ఎప్పుడైతే చిన్నది ఉందో మనకు అక్కడ వాల్యూ లేదా క్యాండిల్కి. అంటే అక్కడ బయ్యర్స్ నెగ్లా, సెల్లర్స్ నెగ్లా. సో దానికి ఆ క్యాండిల్కి పెద్ద వాల్యూ లేదు. క్యాండిల్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఒక ట్రెండ్ తర్వాత ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ వస్తే అక్కడ రిపీటెడ్గా 2-3 క్యాండిల్స్ కనుక అలా వస్తే ఒక స్ట్రాంగ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ కనుక ఇలా కనుక మనకు వస్తే అప్పుడు ఇక్కడ వదిలేశారనమాట. ఎవరు? బయ్యర్స్ సెల్లర్స్ స్ట్రెంగ్త్కి తట్టుకోలేక వదిలేసినప్పుడు ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనకి ట్రెండ్ డౌన్ సైడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇలా ఉంటుంది. అదే రివర్సల్ అనుకుందాం. సో సెల్లర్స్ ఇలా ఉన్నారు, దీని తర్వాత ఒక స్పిన్నింగ్ టాప్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా స్పిన్నింగ్ టాప్స్ అనేవి ఎక్కువగా ఒక ట్రెండ్ రివర్సల్ అప్పుడే వస్తూ ఉంటాయి. ఓకేనా, అది కింద రావాలి పైన రావాలి అనేది ఫిక్స్డ్ ఏం కాదు. అది మట్టి గుర్తుపెట్టుకోండి బాగా. సో దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ కొన్ని ఇండెసిషన్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం, ఫామ్ అయింది. ఈసారి బాడీ పెద్దది ఉంది, చూసారు కదా, బాడీ ఫుల్ బాడీ ఉంది. అప్పుడు మనకి ట్రెండ్ రివర్సల్ అయినట్టు లెక్క అనమాట. ఇలా ఉంటుంది. ఓకే, సో చాలా ఉంటాయి కాన్సెప్ట్స్ అనేవి. అంటే ఐ మీన్ టు సే మనం ఎగ్జాంపుల్స్ ఇస్తానే పోవచ్చు, బట్ మనం రియల్ వరల్డ్లోకి వెళ్దాం. ఓకేనా, డ్రీమ్ వరల్డ్లోంచి. అంటే ఐ మీన్ టు సే
లెర్నింగ్లోంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే స్పిన్నింగ్ టాప్స్ చూసాం మనం, ఓకేనా. షూటింగ్ స్టార్కి ఇన్వర్టెడ్ హ్యామర్కి మీకు డిఫరెన్స్ చెప్పాను, రెండు ఎప్పుడు యూజ్ చేయొచ్చు కూడా చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి 3 ఇన్సైడ్ డౌన్ 3 ఇన్సైడ్ అప్. ఓకే ఫ్రెండ్స్, 3 ఇన్సైడ్ డౌన్ 3 ఇన్సైడ్ అప్ మీరు చూస్తే ఇది కూడా అంతే. ఆఫ్టర్ అప్ ట్రెండ్ 3 ఇన్సైడ్ డౌన్ ఎప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్, సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఉంది, దాన్ని కవర్ చేసింది. ఏం కవర్ చేసినాయి? 2 బేర్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేసినాయి. అప్పుడు అక్కడ ఏమైందంటే బుల్స్ని టేక్ ఓవర్ చేసినాయి. ఏంటి? బేర్స్. అంటే బుల్ ట్రెండ్లోంచి బేర్ ట్రెండ్లోకి మారిందనమాట అక్కడ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో. అది 5 మినిట్స్ అయితే 5 మినిట్స్లో ఉంటుంది, అవర్లీ అయితే అవర్లీలో ఉంటుంది, వీక్లీ అయితే వీక్లీ. ఓకేనా, వెయిటేజ్ మారుతుంది ఆబ్వియస్గా. సో మనం చూడాల్సింది ఏంటంటే అప్పటిదాకా కనుక మనము లాంగ్లో ఉంటే లాంగ్ని క్లోజ్ చేసి వెయిట్ చేయాలి ఎంట్రీకి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు టేక్ ఓవర్ చేశారు బుల్స్ని. అలాగే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ని కనుక 2 చిన్న గ్రీన్ క్యాండిల్స్ 2 భాగాలుగా డివైడ్ చేసి ఆ కంప్లీట్ క్యాండిల్ని క్లోజ్ చేయడమే కాకుండా ఆ సెకండ్ గ్రీన్ క్యాండిల్ పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో బేర్స్ని బుల్స్ ఓవర్టేక్ చేసినట్టు బేర్ ట్రెండ్లోంచి బుల్ ట్రెండ్లోకి అప్పటి నుంచి ట్రెండ్ చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట అది. సో 3 ఇన్సైడ్ అప్ అంటే 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా, 3 ఇన్సైడ్ అప్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చింది, సెకండ్ క్యాండిల్ ఏమో 50% ఆఫ్ ద రెడ్ క్యాండిల్ని క్లోజ్ చేశాడు, అంటే 50% రెడ్ క్యాండిల్ పైనే క్లోజ్ అయ్యాడు. ఆ థర్డ్ క్యాండిల్ వచ్చేటప్పటికి కంప్లీట్గా రెడ్ క్యాండిల్ కవర్ చేసి ముంచేసి పైన క్లోజ్ అయింది. అంటే బేర్స్ని మొత్తం తినేశారనమాట. అంటే కంప్లీట్గా బేర్ ట్రాప్లోంచి బయటకు వచ్చి బుల్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు? డౌన్ ట్రెండ్ తర్వాత దీనికి వాల్యూ ఉంటుంది 3 ఇన్సైడ్ అప్కి. 3 ఇన్సైడ్ డౌన్కి ఎప్పుడు? అప్ ట్రెండ్ తర్వాత మనకి పైన అంటే టాప్లో గనక ఇలాంటి ప్యాటర్న్ కనుక వస్తే, ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక వస్తే ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ని 2 బేర్ క్యాండిల్స్ డివైడ్ చేసి ఆక్యుపై చేసి ఆ థర్డ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రెడ్ క్యాండిల్ దీని కింద చూసారు కదా మీరు, దీని కింద కనుక క్లోజ్ అయినప్పుడు బుల్స్ని బేర్స్ ఓవర్టేక్ చేసి బేర్ ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఇవి ప్యాటర్న్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. అలాగే వీలైనంత వరకు మీరు చార్ట్ను ఓపెన్ చేసి చూస్తే మీకు ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ లాస్ట్లీ 3 బ్లాక్ క్రోస్ 3 వైట్ సోల్జర్స్ వాళ్ళు పెట్టారు, ఓకేనా. వాళ్ళు అంటే ఇదంతా జపనీస్ క్యాండిల్ స్టిక్స్ కదా, సో వాళ్ళు మరి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, అంటే ఓకేనా. సో మనం అంత డీప్గా వెళ్ళొద్దు, నాకు అసలు ఆ టాపిక్ డిస్కస్ చేయడం కూడా ఇష్టం లేదు. సో ఇప్పుడు కనుక మీరు ఒకే సైజ్ ఆల్మోస్ట్ చిన్న చిన్నగా డిఫరెన్స్ ఉన్న క్యాండిల్స్, ఒకే సైజులో ఉన్న క్యాండిల్స్ 3 వరుసగా రెడ్ క్యాండిల్స్ కనుక వస్తే ఒక అప్ ట్రెండ్ తర్వాత మీకు బేరిష్నెస్ అనేది స్టార్ట్ అయినట్టు లెక్క. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. అదే విధంగా 3 వైట్ సోల్జర్స్ అనేవి సేమ్ అదే విధంగా 3 క్యాండిల్స్ కనుక వరుసగా అప్ ట్రెండ్లో కనుక మీకు కనపడితే ట్రెండ్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మారినట్టు అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉంది. సో దీని తర్వాత ఏమనుకున్నాము, ఇలాగా ఒక ట్రెండ్ ఉంది. సో మనకి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. కాకపోతే మీరు గమనించాల్సింది ఒకటే, ఇక్కడ
3 గ్రీన్ క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఒకే సైజులో ఒకే షేప్లో ఉంటాయి. ఓకేనా? సో ఒకే సైజులో ఒకే షేప్లో ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకటి కొంచెం బాగా పెద్దగా, ఒకటి చిన్నగా, ఇంకొకటి మరి ఇలాగా ఉండదు. ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉంటాయి. ఇలా అనుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు ఇది డౌన్ ట్రెండ్లోంచి అప్ ట్రెండ్కి మారింది అనమాట. ఇలాగా స్ట్రాంగ్ 3 వైట్ సోల్జర్స్ అంటాం వీటిని. గ్రీన్ అయితే. రెడ్ అయితే ఏమంటాము? 3 బ్లాక్ క్రోస్ అని అంటాం. సో మీరు ఈ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోండి. 3 బ్లాక్ క్రోస్ అంటే అప్ ట్రెండ్ తర్వాత ఈ 3 క్యాండిల్స్ కనుక మీకు వరుసగా వస్తే దీన్ని 3 బ్లాక్ క్రోస్ అంటాం. 3 బ్లాక్ క్రోస్ కనుక వస్తే మనకేంటి నెక్స్ట్? డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే కంటిన్యూస్గా, అంటే డౌన్ ట్రెండ్ అంటే బేర్స్ ఎంటర్ అయిపోయారు అనమాట. కంప్లీట్గా బేర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. అదే ఇక్కడ చూస్తే బుల్స్ ఎంటర్ అయ్యారు డౌన్ ట్రెండ్ తర్వాత. ఇదంతా డౌన్ ట్రెండ్ అనుకున్నాం కదా. సో డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే బుల్స్ ఎంటర్ అయినట్టు, 3 వైట్ సోల్జర్స్ ఎంటర్ అయితే. అప్ ట్రెండ్ తర్వాత బేర్స్ అంటే 3 రెడ్ క్యాండిల్స్ కనుక వస్తే 3 బ్లాక్ క్రోస్ అంటాం కదా, బేర్స్ ఎంటర్ అయినట్టు. అది ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్విక్గా మనము నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు సో ఇన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో వీటిని చాలా అంటే మీరు ముందు మనము చూసిన వాటికన్నా వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి మనకి ఫ్లోలో మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అర్థమవుతుంది కదా? ఫ్లోలో అంటే ముందు ఒక క్యాండిల్స్ తీసుకుని దాని తర్వాత మనం అనుకున్న క్యాండిల్స్ కనుక వస్తే ఆ ప్యాటర్న్ చూపించారనమాట ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనము ఓన్లీ మనకి ఏదైతే ఇంపార్టెంటో వాటినే నేను మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఈవినింగ్ స్టార్ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఏదైతే ఉందో చూసారు కదా. సో ఒక గ్రీన్ క్యాండిల్ మనం ఈవినింగ్ స్టార్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాం? అప్ ట్రెండ్ తర్వాత వస్తుంది అనుకున్నాం కదా. సో అప్ ట్రెండ్ తర్వాత గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక ప్లస్ సింబల్ అనుకున్నాం. అంటే చిన్న క్యాండిల్ ఒకటి వచ్చింది, ఇండక్షన్ క్యాండిల్. దాని తర్వాత ఏమొచ్చింది? రెడ్ క్యాండిల్ ఇలాగా కిందకు వచ్చింది. సో ఈ ప్యాటర్న్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అంత ఈజీగా అయితే మన చార్ట్లో మీరు బై హార్ట్ చేసి మైండ్లో ఫ్రీక్వెంట్గా వీటిని చూస్తే తప్ప మీరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఇదిగోండి మార్నింగ్ స్టార్. సో ఇక్కడ యాక్చువల్గా కొంచెం క్యాండిల్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ తర్వాత దూరంగా ఉంది మార్నింగ్ స్టార్లో. సో అదే అంటున్నాను, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం. ఇదిగోండి 3 వైట్ సోల్జర్స్ చూసారు కదా. ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ 3 వైట్ సోల్జర్స్ వస్తారు. అలాగే 3 బ్లాక్ క్రోస్. ఇదిగోండి 3 బ్లాక్ క్రోస్ ఎప్పుడు వస్తుంది? 3 బ్లాక్ క్రోస్ అనేవి మనకి అప్ ట్రెండ్ తర్వాత వస్తుంది. ఓకే, సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎంగల్ఫింగ్ చూసాం మనం ఆల్రెడీ. ఇదిగోండి ఎంగల్ఫింగ్ ఇక్కడ ఉంది. ఎంగల్ఫింగ్. సో బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ రెండు ఉంటాయి మనకి. సేమ్ హరామీ కూడా అంతే. బట్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే బాడీ వచ్చేసి ఆక్యుపై చేస్తుంది. నేను అది మీకు చూపిస్తాను. అంటే బేరిష్ హరామీ, బుల్లిష్ హరామీ అని మళ్ళీ 2 ఉంటాయి అన్నమాట.
ఓకే, సో ముందు అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చేద్దాము. యా, ఇది ఫినిష్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకు బేరిష్ 3 కంటిన్యూస్ ఉంది కదా, ఫస్ట్లో మనం డిస్కస్ చేసుకుంది లెఫ్ట్లో. సో ఇక్కడ ఏదైతే ఉందో అది సో ఇందుట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం డిస్కస్ చేసిన వాటినే బాగా గుర్తుపెట్టుకోండి. మిగతావి ఏంటంటే ఒక ఐడియా కోసం చూడండి, ఓకేనా? ఎందుకంటే అన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు ఎలాగా, ఓకేనా? అన్నీ మనము అంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి బేరిష్ 3 కంటిన్యూస్ అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్ది. అక్కడ ఒక రెడ్ క్యాండిల్, మధ్యలో 3 స్మాల్ క్యాండిల్స్, మళ్ళీ వెంటనే ఒక పెద్ద రెడ్ క్యాండిల్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఆ ప్యాటర్న్ మీకు కనపడినప్పుడు మీరు ఏం చేయాలి? షార్ట్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా బేరిష్ ట్రెండ్ ప్యాటర్న్స్ అనమాట. ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో ఇవన్నీ కూడా బేరిష్ ట్రెండ్ ప్యాటర్న్స్. అదే రైట్ సైడ్ ఉన్నవి బుల్లిష్ ట్రెండ్ ప్యాటర్న్స్. సో అదే విధంగా మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చి మధ్యలో 3 స్మాల్ క్యాండిల్స్ ఉండి వెంటనే బిగ్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ వస్తే మనకి బై. ఓకే, సో మీరు ఇంక నెక్స్ట్వి చూస్తే వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే యాక్చువల్గా రియల్ టైంలో అదే ప్యాటర్న్, అదే సైజులో, అదే విధంగా క్లియర్ కట్గా ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయగలమా అంటే మ్యాచ్ అవడం కష్టమే. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% ఈ ప్యాటర్న్లో ఫామ్ అయినా కూడా మనము ఆ ఎంట్రీ ఒక్కసారి ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈవినింగ్ స్టార్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకే కదా? ఇదిగోండి ఈవినింగ్ స్టార్. నెక్స్ట్ మార్నింగ్ స్టార్ డిస్కస్ చేసాం. ఓకే, మార్నింగ్ స్టార్. మార్నింగ్ విండో స్టార్ కూడా సేమ్ అంతే. మార్నింగ్ స్టార్కి మార్నింగ్ విండో స్టార్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇండెసిషన్ ఉంది, మధ్యలో డోజీ ఫామ్ అయింది, ఇక్కడ క్యాండిల్ ఉంది. ఓకే, డిఫరెన్స్ మిగతాది ఏమైనా ఉందా? ఇంకేమీ లేదు. రెండు కూడా ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ మనకి అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి. ఓకే కదా? ఒక చోట క్యాండిల్ ఉంది, బాడీ ఉంది, ఇంకో చోట క్యాండిల్ లేదు. ఇక్కడ కూడా అంతే. ఈవినింగ్ విండో స్టార్లో డోజీ, ఈవినింగ్ స్టార్లో క్యాండిల్ ఉంది. అండ్ హరామీ అంటే ఏంటంటే, బేరిష్ హరామీ అంటే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉండి, ఇదిగోండి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉండి ఆ బాడీ, ఏదైతే క్యాండిల్ ఉందో ఫస్ట్ క్యాండిల్, ఆ సెకండ్ క్యాండిల్ కంప్లీట్ టాప్ టు బాటమ్ ఈ బాడీలో గనక ఉంటే, అదే సైజులో ఉంటే అది మనకి బేరిష్ హరామీ అంటాం. ఓకే, క్రాస్ అంటాం దీన్ని. బేరిష్ హరామీ క్రాస్ అని ఎందుకు అన్నామంటే అది క్రాస్ సింబల్ కాబట్టి. ఓకే, అక్కడ డోజీలో ఉంది కదా, మీరు చూసారు కదా, సేమ్ క్రాస్ సింబలే కదా అది. సో ఓపెన్ క్లోజ్ ఒకే చోట ఉంది. అదే బేరిష్ హరామీ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. ఆఫ్టర్ దట్ మీరు చూస్తే ఆ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఆ గ్రీన్ క్యాండిల్ మధ్యలో ఆ కంప్లీట్ బాడీలోనే ఒక బేబీ లాగా, అంటే ఒక ప్రెగ్నెంట్ ఎలా ఉంటారు, ప్రెగ్నెంట్ బేబీ ఆ మధ్యలో ఉంటుంది కదా, కంప్లీట్ పైనుంచి కింద దాకా చూసుకుంటే. సో ఆ కైండ్ ఆఫ్ బేబీ లాగా ఉంటుందన్నమాట. అదే కంప్లీట్ బాడీలో ఇది ఫుల్ క్యాండిల్ ఉంటుంది. కాకపోతే ఇది బేరిష్ హరామీ అని ఎప్పుడు అంటాము? ఒక ట్రెండ్ చేంజ్ అయినప్పుడు. ఓకే, అంటే అప్ ట్రెండ్ తర్వాత వస్తుంది. అప్ ట్రెండ్ తర్వాత మనకి బేరిష్ హరామీ అనేది వస్తే దానికి వెయిటేజ్ ఉంటుంది. బుల్లిష్ హరామీకి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే మనకి సేమ్, మీరు గమనిస్తే క్యాండిల్ సేమ్ మారలా, క్యాండిల్ వచ్చిన పొజిషన్ బట్టి మనం తీసుకుని ఎంట్రీ మారిపోతుంది. ఓకే,
సో అది మట్టికి చాలా మీరు డిఫరెన్స్ ఉంటుంది. బేరిష్ హరామీకి బుల్లిష్ హరామీకి చూడండి, అదే డిఫరెన్స్. క్యాండిల్స్ కలర్స్ మారుతాయి, క్యాండిల్స్ పొజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో అండ్ ఇంకా లాస్ట్లో వస్తే మనం ఇక్కడ ఇందులో డిస్కస్ చేసుకోవాల్సిన మ్యాక్సిమం ఈ ట్రై స్టార్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇండెసిషన్ బట్ ట్రెండ్ కంటిన్యూషన్కి ఎక్కువ వాడతారనమాట. అంటే మనకు చార్ట్లో చూపిస్తేనే మీకు అర్థం అవుతుంది, ఇక్కడ చెప్తే మీకు అంత ప్రాపర్గా ఉండదు. ఇంక ఇన్వర్టెడ్ హ్యామర్స్, హ్యాంగింగ్ మ్యాన్ అన్నా, రివర్సల్ హ్యామర్ అన్నా, షూటింగ్ స్టార్ అన్నా, ఓకేనా, ఇవన్నీ ఒకటే ఇంకా ఆల్మోస్ట్. ఇదిగోండి 3 బేరిష్ సోల్జర్స్ అన్నా, 3 బ్లాక్ క్రోస్ అన్నా, 3 వైట్ సోల్జర్స్ అన్నా, ఇదంతా ఒకటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ షూటింగ్ స్టార్ అన్నాడు వీడు, ఇదేమో లాంగ్ అప్పర్ షాడో. ఇది మనకి యాక్చువల్లీ ఎవరి నెగ్గారు ఇక్కడ, సెల్లర్స్. అంటే డౌన్ ట్రెండే కదా, ఎందుకు అప్ సైడ్ వీక్ పెద్దది ఉంది క్లియర్గా. ఇక్కడ చూడండి ట్వేజర్ టాప్స్. ట్వేజర్ టాప్స్ అంటే పైన రెండిట్ల హైలు కూడా సేమ్ ఉన్నాయి, హైలు సేమ్ ఉన్నాయి, హైలు బాడీలు కాదు, విక్లు యొక్క హైలు సేమ్ ఉన్నాయి ఇక్కడ, ట్వేజర్ టాప్స్ అంటున్నాం. ఫస్ట్ది గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఆ రెడ్ క్యాండిల్ కూడా కింద క్లోజ్ అయింది. దీనికి అర్థం ఏంటి, గట్టిగా కొడతారనమాట కిందకి, అంటే బేర్స్ స్ట్రాంగ్గా ఎంటర్ అయ్యారు. ఒక బుల్ని స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ తీసేసాడు. ఓకే, సో ట్వేజర్ టాప్స్ అంటాం. ఇదిగోండి ఇక్కడ చూడండి ట్వేజర్ బాటమ్స్, ఇదే రివర్స్. ఇక్కడ ఏమైంది, ట్వేజర్ బాటమ్స్ అంటే 2 బాటమ్లు కనుక సేమ్ అయితే మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అక్కడ, రివర్సల్. కలర్ కూడా చాలా ఇంపార్టెంట్, కలర్ కూడా చూసుకోండి, ఓకేనా. సో 2 విక్లు కనుక సేమ్ అయ్యి ఈవెన్ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా అప్ ట్రెండ్ రివర్సల్కి అక్కడ సిగ్నల్. ఓకే, అదే అంటున్నాను. సో లాంగ్ లోవర్ షాడో, లాంగ్ లోవర్ షాడో అంటే ఆబ్వియస్గా ట్రెండెడ్ సైడ్ మూవ్ అవుతుంది, అప్ సైడ్. ఎందుకు, ఫస్ట్ ఇది ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ కాస్త ఇదిగోండి ఇలా ఉండదు యాక్చువల్గా క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ కాస్త ఏమైంది, ప్రైస్ ఇక్కడి నుంచి పైకి ఇలా మూవ్ అయిపోయింది, అవునా. సో ఇక్కడ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది షూటింగ్ స్టార్, ఇది హ్యామర్. ఇవన్నీ కూడా అప్ ట్రెండ్, అంటే ప్రైస్ మనకు విక్ కింద ఉంది కదా, క్లియర్గా విక్ కింద ఉంది, స్ట్రాంగ్ లాంగ్ విక్ కింద ఉంది, ప్రైస్ పైన క్లోజ్ అయింది. ఇంకా దానికి ఏముంది, ఇంకా బుల్లిష్, ఇది కూడా బుల్లిష్ ట్రెండ్. ఓకే, సో ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, ఓకేనా. సో ఈ ప్యాటర్న్స్ని మనము చార్ట్ మీద అప్లై చేయడం రావాలి. సో క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు, క్యాండిల్ స్టిక్స్ అని చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. అందుగురించి ఇక్కడ మీరు గమనించారు కదా, ఇవి ప్యాటర్న్స్ మనకు రోజు డైలీ కనపడతాయి, బట్ ఎంతమంది ఎగ్జాక్ట్గా వాటిని యూజ్ చేసుకోగలుగుతారు అనేది చాలా చెప్పడం చాలా కష్టం. ఓకే, అండ్ ఫైనల్గా వస్తే ఇవన్నీ ప్యాటర్న్స్ చూసారు కదా మీరే, ప్యాటర్న్స్ ఎన్ని ఉన్నాయి అప్పుడు, ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు అన్నీ. ఓకే, ఇప్పుడు ఇంకా ఫైనల్లీ క్యాండిల్ స్టిక్ షీట్ అనమాట ఇది. నేను ఇది ఒకటి చూశాను, సో మీకు ఇది ఉపయోగపడుతుంది. లెఫ్ట్ సైడ్ వస్తే మనకి బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ స్నిప్పెట్ ఒకటి తీసాను ఎందుకన్నా మంచిది. యా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ బుల్స్, రైట్ సైడ్ వస్తే బేర్స్. మీకు ప్యాటర్న్స్ అనమాట సింపుల్గా. మధ్యలో కనపడేవన్నీ న్యూట్రల్ బేసిక్ ప్యాటర్న్స్. అంటే న్యూట్రల్ అంటే ఇండెసిషన్ అవ్వచ్చు, లేకపోతే మరుబూజు అవ్వచ్చు. మరుబూజు అనే క్యాండిల్ ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే బుల్స్ హ్యాండిల్ చేస్తున్నట్టు అక్కడ. ఓకే, అలాగే రెడ్ క్యాండిల్ అయితే అక్కడ
ఎవరు విన్ అవుతున్నట్టు? బేర్స్ విన్ అవుతున్నట్టు. బట్ మనకి ఏ క్యాండిల్ తీసుకున్నా కూడా దానికి ఎప్పుడైతే కంటిన్యూషన్ అనేది ఉందో అప్పుడే ఆ ప్యాటర్న్కి వాల్యూ ఉంటుంది. అలాగే మన ఎంట్రీకి కూడా ఐ మీన్ టు సే మనం ఎంట్రీ తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ద పర్సంటేజ్ అంటే కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాము. ఫస్ట్ చూడండి హ్యామర్, ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చింది. హ్యామర్ వస్తే ఏంటి? రివర్సల్ ఇదేంటిది? మామూలు హ్యామర్ అంటే బుల్ హ్యామర్. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఇలా ఉంటుంది. సో డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చింది ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. అప్పుడు ఏమైంది? ట్రెండ్ మారింది. ఎందుకు? కన్ఫర్మేషన్ అంటే రివర్సల్ జరిగింది అక్కడ. సో డ్రాగన్ ఫ్లై డోజీ అని ఎందుకంటారంటే ఇది బేసిక్గా ప్రైస్ అనేది పైన క్లోజ్ అవుతుంది అనమాట. మనం అనుకున్నాం కదా ప్రైస్ ఇలా మూవ్ అయ్యి ఇలా కనుక క్లోజ్ అయితే ఎవరు టాప్లో ఉన్నారు? ఇక్కడ బుల్స్ టాప్లో ఉన్నారు. అంటే బుల్స్ హ్యాండిల్ చేస్తున్నారు, బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. అందు గురించి రివర్సల్ అయింది. బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ అంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఆబ్వియస్గా. సో ఇది కనుక వస్తే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మనకి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఫస్ట్ అది ఇవన్నీ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అనమాట. నెక్స్ట్ వస్తే 2 క్యాండిల్ ప్యాటర్న్స్. 2 క్యాండిల్ ప్యాటర్న్స్ ఏమున్నాయి? సారీ. సో బుల్లిష్ కిక్కర్ అంటే ఒక నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది డైలీ చార్ట్లో ఎక్కువ ఓపెన్ అవుతాయి. గ్యాప్ ఉండి స్మాల్గా ఏదో తన్నినట్టు దూరంగా ఓపెన్ అవుతుంది అనమాట క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. ఫస్ట్ ఏమో రెడ్ ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది. సో నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బేరిష్ హరామి అంటే ఫస్ట్ది రెడ్ క్యాండిల్, తర్వాతది ఆ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఆ రెడ్ క్యాండిల్ మొత్తం బాడీలోనే ఈ క్యాండిల్ ఉంటుంది, రెండో క్యాండిల్. సో పియర్సింగ్ లైన్ అని ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక ఇయర్కి చెవు సంబంధించిన ఇది ఉంటుంది కదా రింగ్. సో ఆ ప్యాటర్న్లో అని చెప్పేసి పియర్సింగ్ అంటారు. బట్ ఇక్కడ మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఏదైతే క్యాండిల్ ఉందో ఫస్ట్ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ 60% కనుక నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కనుక మీకు ఆక్యుపై చేస్తే పైకి, ఓకేనా, మీకు మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అయిపోయినట్టు లెక్క అక్కడ. ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ రెడ్ క్యాండిల్ 60-70% నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, క్లోజ్ అయిపోయిందో, కవర్ చేసిందో, క్లోజింగ్ కూడా కవర్ అయిందో, అప్పుడు మనకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నట్టు, ట్రెండ్ అప్ సైడ్ ఉన్నట్టు. ట్వేజర్ బాటమ్స్ రెండు కూడా బాటమ్స్ సేమ్గా గనక ఇక్కడ ఇలా ఉంటే మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. ఇందాక అనుకున్నాం కదా ట్వేజర్ బాటమ్స్, ట్వేజర్ టాప్స్. సో 3+ క్యాండిల్ ప్యాటర్న్స్ ఏంటి? మార్నింగ్ స్టార్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. మార్నింగ్ స్టార్ 3 క్యాండిల్ కదా, రెడ్ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్ చిన్నది కొంచెం దూరంగా ఉంటుంది రెండిట్లకి మధ్యలో, అలాగే ఒక గ్రీన్ క్యాండిల్. బుల్లిష్ అబాండన్ బేబీ అంటే సేమ్ మార్నింగ్ స్టార్ లాగా ఉంటుంది, బట్ అబాండన్ అంటే ఇప్పుడు ఐలాండ్స్ ఉంటాయి కదా దూరంగా ఉంటాయి, ఆ టైప్లో ఐలాండ్ అనుకోండి. సో కొంచెం ప్రైస్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మార్నింగ్ స్టార్కి గ్యాప్ తక్కువ ఉంటుంది, అబాండన్ బేబీకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ క్యాండిల్స్ వచ్చేసి ఫస్ట్ సేమ్ రెడ్ క్యాండిల్, మధ్యలో అబాండన్ బేబీ ఏదైతే బేబీ ఉందో ఆ బేబీ, ఈ రెండు పేరెంట్స్ అనుకోండి, బేబీ అనుకోండి. సో బేబీ మధ్యలో దూరంగా ఉంటుంది అనమాట, పేరెంట్స్కి దూరంగా ఉంటుంది. సో అది ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చి మధ్యలో ఏదో కలర్ ఉంటుంది, బేబీ ఏ కలర్ అన్నా పర్వాలేదు. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తే మనకి బుల్లిష్ ట్రెండ్. ఓకే, సో బేరిష్ అబాండన్ బేబీకి రివర్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 3 వైట్ సోల్జర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 లైన్ స్ట్రైక్ అంటే 3 రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఆ 3 రెడ్ క్యాండిల్ హైస్ని గనక కవర్ చేసి క్లోజ్ అయితే 3 లైన్ స్ట్రైక్ అంటాం. ఓకే, అంటే ఏదైతే ఒక సిరీస్ ఆఫ్ ఒక 3 రోజులు వరుసగా రెడ్ క్యాండిల్ వచ్చినాయి, 4వ రోజు స్ట్రాంగ్
మంచి బుల్ బుల్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే అప్పుడు మనం దాన్ని 3 లైన్స్ స్ట్రైక్ అంటాం. ఓకే, సో మీరు రైట్ సైడ్ చూస్తే సేమ్ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్, అదే విధంగా హ్యాంగింగ్ మ్యాన్ ఉంటుంది, ఇక్కడ హ్యామర్కి షూటింగ్ స్టార్ ఉంది, ఇన్వర్టెడ్ హ్యామర్కి గ్రేవ్ స్టోన్ డోజీ ఉంది, డ్రాగన్ ఫ్లై డోజీకి బుల్లిష్ స్పిన్నింగ్ టాప్కి బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఉంది. 2 క్యాండిల్ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి అక్కడ బుల్లిష్ కిక్కర్ అయితే ఇక్కడ బేరిష్ కిక్కర్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే బేరిష్ ఎంగల్ఫింగ్, అలాగే బుల్లిష్ హరామీకి బేరిష్ హరామీకి డిఫరెన్స్ చూశారు కదా. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్ సేమ్ సైజ్లో ఉంటుంది. డార్క్ క్లౌడ్ కవర్, పియర్సింగ్ లైన్. పియర్సింగ్ లైన్కి డార్క్ క్లౌడ్ కవర్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడేమో పియర్సింగ్ లైన్లో రెడ్ క్యాండిల్ని 70% గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తుంది, డార్క్ క్లౌడ్ కవర్లో బుల్లిష్ క్యాండిల్ని బేర్ క్యాండిల్ 70% క్లోజ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. అందు గురించి క్లౌడ్ కవర్ అన్నాడు. ట్వేజర్ టాప్స్లో రివర్సల్, పైన రెండు కూడా మనకి సమానంగా ఉంటాయి. ఓకేనా, సో 3 క్యాండిల్స్లో ఏముంటుంది, ఫస్ట్ది ఈవినింగ్ బేరిష్ అమాండెంట్ బేబీ ఒకటి, 3 బ్లాక్ క్రోస్ ఒకటి, ఈవినింగ్ డోజీ స్టార్, ఈవినింగ్ స్టార్. సో ఇంకా లాస్ట్కి వస్తే మార్నింగ్ డోజీ స్టార్, డోజీ ఉంటుంది మధ్యలో. ఓకే, మార్నింగ్ స్టార్కి మార్నింగ్ డోజీ స్టార్కి డిఫరెన్స్ ఏంటి, మధ్యలో డోజీ ఉంటుంది, అక్కడేమో క్యాండిల్ ఉంటుంది, ఈవినింగ్ స్టార్కి క్యాండిల్ ఉంటుంది, అంతే కదా డిఫరెన్స్. సో 3 ఇన్సైడ్ అప్, 3 ఇన్సైడ్ డౌన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవి మొత్తం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం మ్యాక్సిమం అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇంకా ప్యాటర్న్స్ చాలా ఉంటాయి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనం డిస్కస్ చేసినవి ఆల్మోస్ట్ ఒక 60-70% అయితే మనం కవర్ చేసాము. మిగతావి అవి అంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్లో మీకు, ఓకే ఫ్రెండ్స్. సో మిగతావి ఏంటంటే కాంప్లెక్స్గా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసి చూడండి, స్టిక్ శాండ్విచ్. ఓకేనా, అంటే ఏంటి, 2 బేర్ క్యాండిల్స్ మధ్యలో బుల్ క్యాండిల్ ఉంది అక్కడ, స్టిక్ శాండ్విచ్ అనేది. సో అలాగనమాట. సో కొన్ని మనము వదిలేసాము, ఎందుకంటే ప్యాటర్న్స్ అనేవి మనము చూడొచ్చు, మనం కొత్తగా కూడా నేమ్ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనం ఫామ్ అవుతున్నాయి, వాటికి నేమ్స్ కూడా లేవు యాక్చువల్గా. అందుగురించే నేను వచ్చే రోజుల్లో వన్స్ ఈ కోర్స్ అనేది ఈ 10 కాన్సెప్ట్స్ చెప్పేసిన తర్వాత నేను కొంచెం ఐ మీన్ టు సే స్ట్రాటజీస్ చెప్పినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు నేను మీకు అసలు కాల్స్ ఎలా తీసుకుంటాము, అంటే ఎంట్రీస్ ఎలా తీసుకుంటాము అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం అయితే క్యాండిల్ స్టిక్స్ వరకు మ్యాక్సిమం కవర్ చేసాము. సో మీరు ఇంకా ఎక్కడ చూసుకున్నా కూడా నేను ఇవాళ చెప్పినవి మీకు కనబడతాయి ఆబ్వియస్గా. ఇది కొంచెం చూడండి. సో హ్యామర్ టాప్ మోస్ట్ కదా మనం డిస్కస్ చేసాం, పియర్సింగ్ లైన్ డిస్కస్ చేసాం, ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కదా, ఇది మీరు చూడగానే చెప్పేయచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని ఎందుకు, గ్రీన్ క్యాండిల్ కదా. ఇది బుల్లిష్ హరామి, ఎందుకు బుల్లిష్ అయింది, మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మధ్యలో ఉంది, బాడీ కింద, అంటే ఇది బేబీ కింద ఎవరున్నారు ఇక్కడ, బుల్ ఉంది. సో ఇది డోజీ మనం డిస్కస్ చేసాం. హ్యామర్కి రివర్సల్ ఏంటి, ఇన్వర్టెడ్ హ్యామర్. పియర్సింగ్ లైన్కి డార్క్ క్లౌడ్ కవర్. బుల్లిష్ ఎంగల్ఫింగ్కి ఎంగల్ఫింగ్ బేర్, అదే బేరిష్ ఎంగల్ఫింగ్. బుల్లిష్ హరామీకి బేరిష్ హరామీ. డోజీకి డోజీయే. సో ఇది ఒక సింబల్ అనమాట, అంటే నేను ఒకసారి మీకు చూపించాలనుకున్నా. సో ఫ్రెండ్స్, సో ఇది నేను క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్నాను మీతో. సో హోప్ఫుల్లీ నేను చెప్పింది మీకు అట్లీస్ట్ కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్,
సో నేను నెక్స్ట్ రాబోయే టాపిక్ వచ్చేసి అంటే నెక్స్ట్ సెషన్లో మోస్ట్లీ నేను డౌ థియరీతో స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది క్యాండిల్ స్టిక్స్ గురించి టెక్నికల్ అనాలిసిస్లో ఫస్ట్ చాప్టర్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే హోమ్ గైస్. క్యాచ్ యూ సూన్.